బీపీకే ప్రవీణ్ సార్ మన మాదిగాల రిసెప్షన్ గంగుల కమలాకర్ సన్ రిసెప్షన్ చేసినంతగా గ్రాండ్గా మనం చేసుకోగలుగుతున్నామా? 4 పైసలు సంపాదిస్తే చేసుకోవచ్చు, ఏమున్నది? పైసలు సంపాదించండి. ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 1000 రూపాయలు సంపాదిస్తే ఆ రోజు 700 రూపాయలు లేచిపోవాలి. అది బార్ షాప్ పేరు మీన్నో, చికెన్ షాప్ పేరు మీన్నో, సిగరెట్ల పేరు మీన్నో, సినిమాల పేరు మీన్నో, ఇంకేదైనా అలవాట్లు ఉంటే ఆ దురలవాట్ల పేరు మీద లేచిపోవాలి. సరే, చికెన్ తిన్నారంటే అది కడుపుకు కొంత ఆరోగ్యానికి మంచిది కాబట్టి తిన్నారు. ఈ సిగరెట్లు దేనికి, ఈ గుట్కాలు దేనికి, ఈ మందు దేనికి? రోజుకు ఒక 500 సంపాదిస్తున్నామంటే ఖచ్చితంగా ఒక 300 రూపాయలు తాగని ఇంటికి పోరు. ఎవడైతే పొదుపు చేయడం నేర్చుకుంటాడో, దళితులల్లో కావచ్చు, బీసీలల్లో కావచ్చు, ఎస్టీలల్లో కావచ్చు, ఖచ్చితంగా వాడు ఆ పేదరికం నుండి బయటపడతాడు. సంపాదించిన దాన్ని పొదుపు చేయడం నేర్చుకోండి. పొదుపు చేయని ఎవ్వడు కూడా బాగుపడడు. కాబట్టి మనం వాళ్ళలాగా చేసుకోగలమా రిసెప్షన్, వీళ్ళలాగా చేసుకోగలగలమా అంటే చేసుకోవచ్చు. వాళ్ళ ఆ స్థాయికి పోవడానికి ఎంతో కష్టాలు నోర్చుకొని ఉంటారు. పుట్టుడుతోటే గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రిగా పుట్టలేదు, పుట్టుడుతోటే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా పుట్టలేదు. వాళ్ళు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడి ఉంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి సంపాదించిన దాంట్లో ముందు పొదుపు చేయడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా మీ పేదరికం నుండి బయటపడవచ్చు.